సంధ్య, నీకు ఈరోజు అమెరికాకు 16వ ప్రెసిడెంట్ అయిన అబ్రహం లింకన్ తన కుమారుడు మొదటి రోజు స్కూల్కి వెళ్ళబోతున్నాడని స్కూల్ టీచర్కి రాసిన లేఖ గురించి వివరిస్తాను. అంటే ఈ రోజు నాకు నువ్వు లేఖ గురించి చెప్పబోతున్నావా? అయినా ఆయన వాట్సాప్ లో మెసేజ్ పెట్టచ్చు కదా, లేఖే ఎందుకు రాయాలి? అప్పట్లో వాట్సాప్లు ఫేస్బుక్లు లేవులే సంధ్య. సరే, ఇప్పుడు నీకు ఆ లేఖను వివరిస్తాను. ఆ లేఖలో మొదట ఆర్య అని రాసి, ఆ తరువాత మా అబ్బాయి ఇవాళే మొదటిసారిగా స్కూల్కి వస్తున్నాడు. కొంతకాలం అక్కడంతా వాడికి కొత్తగాను వింతగాను ఉండబోతుంది. అందుకే వాడితో మీరు కొంచెం సున్నితంగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నాను అన్నారు. లేకపోతే మొదటి రోజు అదరగొట్టి బెదరగొట్టి పారిపోయేలా చేయమంటారా ఏంటి? సరే, ఈ సాహస కృత్యం వాడిని సప్త సముద్రాలు దాటి వెళ్లేందుకు సాయపడవచ్చని అన్నారు. అన్నయ్య, నేను వరల్డ్ మ్యాప్ లో ఎప్పుడు ఒకే సముద్రాన్ని చూసాను, మరి మిగతా 6 ఎక్కడుంటాయి? నీకు కనిపించే ఒక్క సముద్రాన్నే 7 భాగాలుగా చేశారు. అంటే కేక్ ముక్కల్లాగా? చీ, ఎప్పుడు తిండిగోలేనా? సరే, ఆ తరువాత ఆ సాహసాల్లో యుద్ధాలు, విషాదాలు, దుఃఖాలు వాడికి అనుభవం కావచ్చని చెప్పారు. చదువుకుంటే ఉద్యోగానికి వెళ్ళడం విన్నాను, కానీ యుద్ధాలకు వెళ్ళడం ఏంటన్నయ్య? అంటే హిస్టరీ ఉన్నది చూసావు, అది తెలుస్తుందని అన్నారు అంతే. నువ్వు చెప్పింది అలా లేదే సంధ్య. నాకున్నదే చీమంత బ్రెయిన్, దానిలో స్పూన్ వేసుకుని ఐస్ క్రీంలో తినకు, సరేనా? ఆ తరువాత అలాంటి జీవితంలో వాడికి నమ్మకం, ప్రేమ, ధైర్యం తోడుగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుచేత దయచేసి మీరు దగ్గరుండి ప్రేమతో వాడికి నేర్పించవలసిందిగా కోరుతున్నానని అన్నారు. వీలైతే అవన్నీ సున్నితంగా చెప్పమని కూడా ప్రార్థించారు. ఆ తర్వాత కొన్ని లక్షణాల గురించి వివరించారు. అవి నీకు ఒకటి తర్వాత ఒకటి చెప్తాను. ఒక మిత్రుడుంటే ఒక శత్రువు కూడా ఉంటాడు. అంటే టామ్ అండ్ జెర్రీ లాగా? అందరు మనుషులు న్యాయంగా సత్యసంధులుగా ఉండరని తెలియాలన్నారు. అవునవును, నిజమే. చాలా మంది పెన్సిళ్ళు, స్కేళ్ళు, ఎరేజర్లు అన్ని దొంగతనం చేసేస్తున్నారు. నీవా? అందరివి, నావి తప్ప. మంచిది. ఒక దుష్టుడుంటే ఒక వీరుడు కూడా ఉంటాడు. డు యు మీన్ డిషుమ్ డిషుమ్ హీరో? ఎస్. జిత్తులమారి రాజకీయ నేత ఉండే చోటే అంకిత భావంతో పనిచేసే నేత కూడా ఉంటాడు. అమ్మో, పాలిటిక్స్ లోకి నేను దూరంలే. అపనంగా దొరికే $1 కన్నా సొంతంగా సంపాదించే సెంటు ఎక్కువ విలువని చెప్పారు. డాలర్ అంటే? అమెరికాలో ఉపయోగించే రూపాయలు. స్కూల్లో మోసం చేసి పాస్ అవ్వడం కన్నా ఫెయిల్ అవ్వడం ఎక్కువ గౌరవంగా ఉంటుందని నేర్పమన్నారు. అవునా? అంటే మోసం చేయకుండా కూడా పాస్ అవ్వచ్చా? అవ్వచ్చు. ఓడిపోయినప్పుడు చక్కగా దాన్ని అంగీకరించడం, గెలిచినప్పుడు మనస్ఫూర్తిగా ఆనందించడం నేర్పమన్నారు. కన్నీళ్లు కార్చడం అవమానమేమి కాదని, ఓటమిలో కూడా కీర్తి ప్రతిష్టలు ఉంటాయని, గెలుపులో నిరాశ ఉండవచ్చని చెప్పారు. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా బాగా చూస్తుంటారు ఆయన. సరే, అందరితో మృదువుగా ప్రవర్తించమని, కఠినంగా ఉన్న వాళ్ళతో కఠినంగా ఉండమని చెప్పారు. అసూయకు వాడిని దూరంగా ఉంచగలిగితే బాగుంటుందని అన్నారు. చప్పుడు చేయకుండా నవ్వడం నేర్పమని అన్నారు. ఎందుకు? నీలా నవ్వితే అందరూ జడుచుకుంటారని. వాడు విచారంగా ఉన్నప్పుడు కూడా నవ్వడం నేర్పగలిగితే మంచిదన్నారు. పుస్తకాలు ఎంతో అద్భుతంగా ఉంటాయని, కానీ అదే సమయంలో ఆకాశంలో ఎగిరే పక్షులు, గాఢమైన రహస్యాల గురించి, ఎండలో గుమ్మనే తేనెటీగల గురించి, పచ్చని కొండల మీద పూసే పువ్వుల గురించి కూడా చెప్పమన్నారు. అందరూ వాడి ఆలోచనలు తప్పన్నప్పటికీ వాటిని తను మట్టికి గౌరవించడం నేర్పమన్నారు. అందరూ మందని అనుసరిస్తున్నా తను అలా చేయకుండా ఉండే మనోబలాన్ని మా అబ్బాయికి నేర్పండి. అన్న పందులే గ్రూప్ ని ఫాలో అవుతాయి, సింహాన్ని సింగిల్ డెసిషన్. అందరూ చెప్పేది వినమని, సత్యమనే జల్లెడతో వడబోసి మాత్రమే గ్రహించమని చెప్పండి. పిండి చెల్లించడం తెలుసు, నూక చెల్లించడం తెలుసు, మరి మాటల్లో కూడా చెల్లిస్తారా? మామూలుగా చెప్పాలే సంజయ్.
తన ప్రతిభని మేధస్సుని ఎక్కువ ధర చెల్లించే వారికి అమ్మమని, కానీ తన హృదయానికి ఆత్మకి వెల నిర్ణయించవద్దని చెప్పారు. అసహనం ప్రదర్శించే ధైర్యాన్ని, ధైర్యంగా ఉండేందుకు ఓర్పుని కలిగి ఉండమన్నారు. ఉదాత్తమైన ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలని, అప్పుడే మానవాళి మీద దేవుడి మీద వాడికి ఉదాత్తమైన విశ్వాసం ఏర్పడగలదని నేర్పించారు. ఈ క్రమంలో మీకు వీలైనంత వరకు ప్రయత్నించండి. వాడు మంచి పిల్లవాడు, వాడు మా అబ్బాయి అని అబ్రహం లింకన్ తన కొడుకు యొక్క టీచర్ గారికి లేఖ పంపాడు. అయ్య బాబోయ్, నాకు ఒక లెసన్ అంతా వచ్చేసిందా? సరే సంజయ్, ఈ లెసన్ అంతా విన్నావు కదా, ఇందులో నీకు ఏమన్నా అర్థమైనా 2 ముక్కలు చెప్పు. నిద్ర వస్తుందన్నయ్య, పొద్దున్నే మాట్లాడుకోవచ్చు, ఓకేనా?